కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతల ఉసురు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2.5 కాంగ్రెస్ పాలనలో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో రైతు బలయ్యాడు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగే తన జొన్న పంటను అమ్ముకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో పాండురంగే కుటుంబమంతా రోడ్డున పడింది. వ్యవసాయం తప్ప మరో పని చేయడం తెలియని పాండురంగే తనకున్న 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. గత సంవత్సరం అతివృష్టి కారణంగా పంట చేతికి రాలేదు. అయితే రబీ పంటలో 8 ఎకరాల జొన్న పంట సాగుతో 35 క్వింటాల జొన్న పంట దిగుబడి రావడంతో సంతోషపడ్డాడు. వెంటనే సిరికొండ కొనుగోలు కేంద్రానికి జొన్న పంటను తరలించాడు. నెల రోజులైనా అధికారులు జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల కారణంగా పాండురంగే జొన్న సంచులు తడిసి మొలకలు రావడం గమనించాడు. దీంతో తీవ్ర ఆవేదనతో పంటను కొనుగోలు చేయాలని అధికారులతో ప్రాధేయపడ్డాడు. అయినా అధికారులు పాండురంగే ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక జూన్ 6న కొనుగోలు కేంద్రంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించినటువంటి తోటి రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు పాండురంగే. రైట్. పాండురంగే కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో వాళ్ళ ఇంటికి చేరుకోనున్నారు, పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా రాజు అందించడానికి సిద్ధంగా. రాజు, చెప్పండి, మరి ఎంతసేపట్లో కేటీఆర్ అక్కడికి వారి ఇంటికి చేరుకోనున్నారు? సురేష్, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత నేరుగొండ నుంచి నేరుగా ఈ సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొన్న గ్రామంలో ఇటీవలే జొన్న పంటను అమ్ముకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగే కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇప్పటివరకు కూడా 973 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత 3 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పండించేందుకు కానీ ఇటు యూరియా దొరకకపోవడము, అలాగే ఇటు విత్తనాలు దొరకకపోవడము, అలాగే ఇటు అకాల వర్షాలు, ఇటు భారీ వర్షాలు, ఇలా అన్ని రకాలు కూడా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కూడా గత 3 ఏళ్ల కాలంలో 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ సిరికొండ మండలం పొన్నా గ్రామంలో ఇటీవలే జొన్న పంటను అమ్ముకోలేక మనస్తాపంతో రైతు పాండురంగే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నెల రోజుల పాటు తను పండించిన జొన్న పంటను అమ్ముకునేందుకు అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే నిద్రాహారాలు మాని అక్కడే పడుకోండి జొన్న పంటను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అకాల వర్షాల కారణంగా జొన్న పంట మొలకెత్తడంతో అయినప్పటికీ కూడా అధికారులకు కాళ్ళ వేళ పడిన రైతులు మాత్రం పాండురంగకు సంబంధించిన సమస్యను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన పాండురంగే ఈ నెల 6వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అక్కడే ఉన్న రైతులు గమనించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా పాండురంగే చనిపోవడంతో ఆయన కుటుంబం పూర్తిగా రోడ్డున పడినట్టయింది. పాండురంగకు 3 సంతానము, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నాడు. 2 ఆడపిల్లల్లో ఒక ఆమె డిగ్రీ చదువుతున్నది, మరో అమ్మాయి బీటెక్ చదువుతున్నది, ఇంకో కొడుకు ఇంటర్ చదవడం జరుగుతుంది. ఒకసారిగా తమ కుటుంబంలో ఒక అంధకారం వెలుగుందని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కుటుంబ సభ్యులు కన్నీరుగా విలిపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పొన్నా గ్రామంలోని పాండురంగే రైతు నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి వాళ్ళ సమస్యను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పడమ్మా, పాండురంగే చనిపోయే ముందు ఈ జొన్న పంటని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మీకు ఏమని చెప్పాడు? అసలు చాలా ఇబ్బంది పడ్డారు. రోజు పొద్దున పోయి రోజు తినక ముందు కూడా వెళ్ళిపోతుండే సిరికొండ. దినమంతా ఎండలో ఆడనే కూర్చుండి రాత్రికి వస్తుండే. తిని కూడా ఆడనే పండుకుంటుండే. ఒక్కొక్క రోజు ఇంటికి కూడా రాకపోతుండే. ఇట్లా నెల రోజులు చేసిండ్రు వాళ్ళు. ఇయ్యాల లేపుతారు, రేపు లేపుతారు, లంచం కూడా అడుగుతున్నారు. లంచం ఇవ్వరు. ఒకసారి ఇచ్చిండ్రు డబ్బులు కూడా కాగానే మళ్ళీ కూడా
అడుగుతున్నారు ఇంకా డబలు. నేను ఇయ్యాను వాళ్ళకు, ఎందుకు ఇస్తాను వాళ్ళకు, నేను న్యాయంతోనే నడుస్తాను అంటుండే. ఇయ్యాలన్నా రేపన్నా లేపుతారు అనుకుంటా నెల రోజులు పోయిండ్లు సారు. ఎప్పుడు రోజు వెళ్ళిండ్లు సంగతి. అది వచ్చి ఇంటికాడ చెప్తుండే, నేను అడుగుతుండే ఇయ్యాలన్నా లేపిల్లా, లోడ్ అయిందంటే కాలేదు రేపు లేపుతారేమో, రేపు అవుతుందేమో అని ఇట్లానే అన్నారు. 2 రోజులు ఆగుదాం అని ఇట్లా నెల రోజులు గడిచింది సార్. రోజు పోయి ఇక నాకు ముగ్గురుకు 2 అమ్మాయి 1 కొడుకు. ఫస్ట్ ఆమెమో బీటెక్, సెకండ్ ఆమెమో డిగ్రీ చేస్తుంది ఇప్పుడు, కొడుకు ఏమో ఇంటర్ చేస్తున్నాడు 2nd ఇయర్. ఎట్లా సార్ ఇక నా బతుకు? వాళ్ళు అప్పుడే పంట మా చేనులోనే పండిన పంట ఉండే జొన్ను వాళ్ళు తీసుకోలేరు. మా వెనక సీరు వచ్చిన వాళ్ళవి తీసుకుంటుండే, వాళ్ళు లంచం ఇస్తుండే, వీళ్ళు తీసుకుంటుండే. మా తాన డబ్బులు లేకపోయే, మేము ఇయ్యలేము. ఇట్లా సంగతి మాది, ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేకపోయే మేము ఇయ్యలేము. అయితే మా జొన్లు అట్లానే పెట్టిండ్లు సారు. పైకి వెళ్ళి వర్షాలు కూడా కురుస్తుండే, అవి తడిసినాయి. అవి సంచులు అట్లా ఇట్లా ఎండబెట్టిండ్లు, తీసిండ్లు, అంతా అట్లా ఎన్నోసార్లు చేసిండ్లు. వర్షం పడితే వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా వాళ్ళు లేపకుంటే ఇట్లా చేసుకున్నారు. మా సంగతి సార్ ఇక 3 పిల్లలు నాకు, నేను ఏం చెయ్యాలి, నేను ఎట్లా నిలబడాలి, ఎట్లా పని చెయ్యాలి, వీళ్ళకు ఎట్లా చదివియాలి, వాళ్ళకు జాబు వచ్చేదాకా చదివిస్తా అని అంటుండే. ఎట్లా ఇక నేను వాళ్ళకు జాబ్ వచ్చేదాకా ఎట్లా చదివియాలి, ఎట్లా నేను నిలబడాలి, వాళ్ళకు 3లకు ఎట్లా తిండి పెట్టాలి, ఏం చెయ్యాలి, నా కథ నాకు చెప్పుండి. నాకు న్యాయం మీరు చెయ్యండి సారు, నాకు న్యాయంగా కావాలి. మాకు 3 కూడా జాబులు ఇస్తే నాకు మంచిదే ఉన్నది. నాన్న పోయినా కానీ నేనన్నా మంచిగా చేసుకున్నా అని కొంచెము నాకు మంచిగా ఉంటుండే. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లుందమ్మా? ఇలాంటి మీ అంత అన్న నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేరు సారు. ఆడ తాగి కూడా పడ్డా కూడా ఒక్కళ్ళు కూడా అసలు కేర్ చేయలేరు. అక్కడ ఒక 50-100 మెంబర్స్ అన్న ఉండొచ్చు, ఒక్కళ్ళన్న లేపచ్చు కదా. పోలీసులు కూడా ఉన్నారు, చూస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు. ఎవరికో ఇంటికి పంపించారు, తీసుకొని వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి. అప్పుడప్పుడు వెళ్ళలేరు. ఇక్కడ ఒక్కళ్ళు వచ్చి మాకు చెప్పే వరకు మాకు తెలియదు. మళ్ళీ మా అన్నయ్య అక్కడ ఏదో పని మీద వెళ్తే అక్కడ మా అన్నయ్యకి చెప్పిండు. ఎవరో చెప్తే చూస్తే ఏమో ఇట్లా ఉన్నదని చూస్తే మా నాన్న ఉన్నాడని చెప్పిండు. మాకేం చెప్పలేదు. డైరెక్ట్ నువ్వు అక్కడికి రా అని చెప్తే మా అమ్మ పరిగెత్తుకుంటా వెళ్ళింది. అక్కడ ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? అక్కడ అసలు అంతమంది ఉండగా ఒక్కరు కూడా చూసా అసలు బాధ్యత అని లేదు. అంత వర్షం పడ్డది, అది తడిచిపోయింది, పోతే పోయింది అనుకోవాలి అది. కానీ మా నాన్న ప్రాణం పోయింది కదా, తిరిగి వస్తుంది ఇప్పుడు. మీ నాన్న ప్రతిరోజు వెళ్ళే ముందు ఏం చెప్పేవాడు అసలు? ఇది జొన్నలు అమ్ముకునేందుకు వెళ్ళేది సమయంలో ఏమనకపోతుండే, ఈ రోజు లోడింగ్ చేస్తా అని అన్నారు, ఈ రోజు మన ఊరిది ఉంది వెళ్తానని అన్నారు. వెళ్ళిండ్రు. కానీ లేదు, ఈ రోజు మీది లేదు, నెక్స్ట్ డే ఉంది, మీది నిండిపోయింది, లోడ్ అయిపోయింది, ఆగండి, ఇలా అలా అని ఏదో కారణాలు చెప్తూనే ఉంటుండే. మళ్ళీ గొడవలు కూడా వేసిండు మా నాన్నతోటి. 3 సార్లు. ఇక మా నాన్న ఇల్లు ఇట్లా చేస్తున్నారని ఇంటికి వచ్చినాక కూడా మా నాన్నకు మేము చెప్పినాం, నాన్న వెళ్ళు వాళ్ళు చేస్తారు అని చెప్పినాక కూడా అక్కడ కూడా పోయినాం. పోతే మా నాన్న చెయ్యలేరు అసలు, తినకుండా పోతుండే, పొద్దున్నే పోతుండే తినకుండా. మేము ఇక్కడనే చూస్తున్నాం మా నాన్న తినకుండా పోతున్నాడు అని. మేము పొద్దున్న లేచి చేసి పెడుతుండే. మళ్ళీ నైట్ కూడా ఏ టైంకి వస్తుండే కూడా మాకు తెలియదు. మళ్ళీ నైట్కి ఫోన్ చేసి రమ్మంటుండే. ఒక 11కి 12కి రమ్మంటే ఎవరు వస్తారు ఆ టైంకి? దానికి ఒక టైం ఉండాలి, పాడు ఉండాలి. టైం లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆన్లైన్ అంట. ఏం ఆన్లైన్? అసలు ఆన్లైన్ కూడా సరిగ్గా లేదు, ఆ ప్రభుత్వమే సరిగ్గా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎట్లా అనిపిస్తుంది మీకు? మొత్తం తప్పుగా ఉంది. అసలు చూసుకోవాలా ఎవరికి ఎంత ఉంది ఏం లేదు అని. ఎవరైతే ఏమంటారు వేరే వాళ్ళది తీసుకొని పంటిస్తారు కదా, వాళ్ళ పేరు మీద వేయించుకుంటున్నారు, అది తీసుకుంటారు తొందరగానే. ఎవరైతే కష్టపడి పంట పండించేటోళ్ళు ఎవరు తీసుకుంటలేరు. మా నాన్న సొంతంగా పంట పండించింది, కైకులకు కూడా ఒక్కళ్ళకి పెట్టలే. మా నాన్న ఒక్కడికే కాలు ఫ్రాక్చర్ ఉన్నా కూడా చేసుకున్నాడు, అంత కష్టపడి. చేసుకున్నాక కూడా లేడు అంత. మళ్ళీ నైట్ లేదు, డే లేదు, అక్కడనే ఉండే. మళ్ళీ బండి నడపడానికి రాదు మా నాన్నకు సరిగ్గా, అయినా అక్కడనే ఉన్నాడు తిండి లేకుండా. అంత దూరం అక్కడ తినడానికి కూడా దొరకదు, ఏమన్నా కొనుక్కొని తిండామంటే. అంత కష్టపడి చేసుకుని ఆవులు కూడా తిన్నాయంట మళ్ళా ఆ ఎండలో. ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తుంటామా? మా 3కి కూడా జాబ్లు కావాలా. మాకు ఫుల్ బాకీ ఉంది, మేము అవి ఎట్లా తీరాలా? మాకు గోల్డ్ లోన్ ఉంది, మాకు ఏమంటారు బాకీ ఉంది, బాగా బాకీ ఉంది.
చేయించుకోవాలా. మా తమ్ముడికి ఇంకేం తెలియదు, ఆడైతే చిన్నోడే, అతనికి ఎట్లా బయట తెలవాలో కూడా తెలియదు. అతను ఇప్పుడే మొన్ననే 10th అయింది, ఫస్ట్ ఇయర్ అయింది, అతనికి ఏం తెలుస్తుందని. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న బీటెక్ని, నేనేం చదువుకోవాలా, వీళ్ళని చూసుకోవాలా. ఇప్పుడు మా అమ్మ కూర్చున్న ప్లేస్లో లేవ్వదు. మా చెల్లెలు ఉంది, ఏమన్నా అంటే ఊరికే ఏడుస్తుంది. బయట ఏమన్నా అంటే అమ్మ నాకు ఇట్లా అన్నారని ఏడ్చుకుంటూ వస్తుంది. ఎవరిని చూసుకోవాలా, మేము ముగ్గురం ఉన్నాం ఆడపిల్లలమే. మా తమ్ముడు ఒక్కడే, అతను కూడా చిన్నోడే, ఏం చూసుకుంటాడని. మాకు న్యాయం జరగాల, మా ముగ్గురికి కూడా జాబ్లు రావాలా. మాకు ఫుల్ బాకీ ఉంది, మేము ముగ్గురం కష్టపడి మేము అంతా చూసుకుంటాం, కానీ మా ముగ్గురికి కూడా ఏదైనా ఆధారం కావాలా. మీరేం చెప్తారు, ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తారు? అన్ని జాబులు కావాలి ముగ్గురికి కూడా. మాకు బాకీ కూడా మస్తున్నది. ఇక వీళ్ళకు చదివియాలనా, బాకీ ఎట్లా కట్టాలి, వాళ్ళకు తిండి ఎట్లా పెట్టాలి, ఎట్లా చెయ్యాలి. పనులు చేసుకుంటా కూర్చుంటే మేము పనులే చేసుకుంటా కూర్చోవాలా. మాకు జాబ్లు ఉండయి, ఏముండయి. మేము రైతులు ఉన్నాం కదా, రైతులు ఇన్నే ఉండాలి. అసలు పైకి ఎక్కద్దు రైతు వాళ్ళు. ఏమన్నా అంటే ఆ రైతులు కూడా చూసుకుంటాం కదా, మంచోళ్ళు కదా అంటున్నారు. ఏం రైతున్నారు అసలు? రైతు చేసే అసలు ఏమి లేనే లేదు. ఇంజనీర్ వాళ్ళు, డాక్టర్ వాళ్ళకు ఏమేం చేస్తున్నారు? వాళ్ళకి అన్ని పెట్టాలి ఫెసిలిటీస్, మాకు మాత్రం ఏం పెట్టద్దు. అక్కడ చనిపోతున్న మనిషికి ఎవరైనా తీసుకోపోతారు, అంతమంది ఉండంగా కూడా ఒక్కరు తీసుకోపోలేరు. ఇప్పుడు ఏమేం చేయాలి మేము? మా నాన్నకి రమ్మంటే మా నాన్న తిరిగి రాడు, మేము ఇప్పుడు ఎట్లా బతకాలి? మాకేమీ లేదు అసలు. మేము ముగ్గురమే ఉన్నాం, మా ముగ్గురు ఆడపిల్లలకు మాకు అసలు మేము బయట కూడా తెలియదు ఏం చేయాలో అనేది. బయటికి పోతే మాకు ఎవరు మనిషి ఎట్లా మాట్లాడతారో కూడా తెలియదు. మా నాన్నే చూసుకుంటే, మా తమ్ముడికైతే అతను ఇంకా చిన్నోడు, మాకే ఏం తెలియదు అంటే. అతను ఇప్పుడు చదువుకుంటాడా, అతను జాబ్ చేసుకుంటాడా, ఏం చేసుకుంటాడని చెప్తున్నారు. మాకు ముగ్గురికి కూడా జాబ్స్ కావాలి, మాకు బాకీ ఉంది, మేము అవన్నీ తీసుకుంటాం. మేము కూడా చదువుకుంటాం, మేము కూడా చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటే ఈయనే ఉంటాం మేము. అట్లయితే మేము అన్నీ అమ్ముకొని ఉండాల్సి వస్తుంది, ఎంత కష్టపడినా బాకీ తీరది. అట్లయితే మేము రోజు కైకిలకే వెళ్ళాల్సింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తమ పాండురంగే ఆత్మహత్య చేసుకోవడని, పాండురంగే ఆత్మహత్యతోని తమ కుటుంబం పూర్తిగా రోడ్డున పడిందని, తమకు ఆదుకునే వారే కనిపించడం లేదని, ఖచ్చితంగా తమకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే తమ విషయంలో రైతుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం నిర్లక్ష్యం కారణంగానే తమ పాండురంగ దాదాపు నెల రోజులు కొనుగోలు కేంద్రంలోనే పసరుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రనక పగలనక పంటను కాపాడుకునేందుకు, పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేస్తుందన్న ఒక ఆశతో అక్కడే ఉండడం జరిగిందని, అయితే తన పాండురంగ ఆశలు పూర్తిగా నిరాశలయ్యాయని, ఖచ్చితంగా తమ మనస్తాపం చెంది పురుగు మందును తాగి ఆత్మహత్య చేసుకోవడానికి తమకు పూర్తిగా తమ ఒక కుటుంబ పెద్దను కోల్పోయామని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, 2 పిల్లలు అలాగే ఇటు ఆడపిల్లలు అలాగే ఒక కొడుకు ఉన్నాడని, తమ కుటుంబానికి ఆసరా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం తను ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలని ఇక్కడున్న పాండురంగ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.